అంతా అన్నే చేసిండు. మొదట్లో నేను కూడా నమ్మలే, కానీ ఆ తర్వాత నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో అర్థమైంది అన్న చేతబడి చేసిండని. రేణుకావతారం ఈ ప్రక్రియను చేయాలంటే ఆరితేరిన మంత్రగాళ్ళకే సాధ్యమవుతుంది. నేను నమ్మా. మీకు తెలియని కొమరయ్య గురించి నేను చెప్తా. కవితని ఇష్టపడడం వల్ల అన్న బడికి దూరం అయ్యిండు. తెలిసిన పెదనాన్న బతుకు తెరువు కోసం అన్నకి చేతబడి నేర్పిండు. చాలా ఏండ్ల తర్వాత మళ్ళా కవితను చూసిన మా అన్నకి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, రేణుక అవతారం ప్రయోగించి కవిత మీద చేతబడి చేసిండు. కవిత ఒక్కతనే కాదు, మా ఊరు సర్పంచ్ని చంపింది కూడా అన్నే. ఇప్పుడు ఈ కథంతానే పోయి కోర్టులో చెప్పిననుకో, ఇప్పటిదాకా ఈ దేశంలో జరిగిన అనుమాన సావులు అన్ని నిజాలైతాయి. అన్న చేసిన తప్పులకు శిక్షగా సచ్చిండనుకున్నారు మా వదిన బలిజ. అన్నింకా బతికే ఉండు.